యువతకు స్ఫూర్తిని నింపాలని ఒక సదుద్దేశంతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి నేటికి సంవత్సరం అయితే పూర్తయిపోయింది. కరెక్ట్గా ఇదే రోజు ఏడాది క్రితం నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడం, అయితే అనేక ఒడిదొడుకులు ఆయన ఎదుర్కొంటూ ముందుకు సాగడం, అయితే చాలా పరిణితి చెందాడని చెప్పి ఆయన మీద వచ్చినటువంటి ప్రశంసలు, అయితే ఇంకా అభివృద్ధి చెందాలని ఇప్పటికీ కొంతమంది చేసే విమర్శలు. ఎలా చూడాలి నారా లోకేష్ గారి ఈ సంవత్సర కాల ప్రస్థానం, యువగలం ప్రస్థానాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారో? ఏదైతే ఆయన టార్గెట్గా పెట్టుకున్నాడో యువతను చైతన్యవంతులు చేయాలని, యువతకు ఒక స్ఫూర్తి నింపాలని ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నాడో ఆయన ఆ టార్గెట్ని రీచ్ అయ్యారంటారు. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? 2023 జనవరి 27 తారీఖు రోజు లోకేష్ సంకల్పించుకున్న పాదయాత్ర, ఆ పాదయాత్ర అంటే వాస్తవంగా ఆ రోజు సంకల్పించుకున్న లక్ష్యం వచ్చేటప్పటికి 400 రోజుల పాటు ప్రజల్లో ఉండాలి, 4000 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ మధ్యలో మారిన పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో పాదయాత్ర కొద్దిగా కుదించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అయినా సరే దాదాపుగా 200 పైగా రోజులు ప్రజలతో మమేకమవుతా లోకేష్ 3200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జనవరి 27 అనగానే మనకి కీలకంగా గుర్తుకొచ్చే దురదృష్టకర సంఘటన వచ్చేటప్పటికి నారా లోకేష్ గత సంవత్సరం ఇదే రోజు పాదయాత్ర మొదలు పెట్టుకున్న రోజే ఆ క్షణాల్లోనే తారక రత్నకి కార్డియాక్ అరెస్ట్ కావటం, చాలా చిన్న వయసులో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే పూర్తి స్థాయి చిత్తశుద్ధి ప్రదర్శించగలిగే తారక రత్నని కొద్ది రోజుల్లోనే, అంటే డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేసినా కూడా తను దక్కించుకోలేకపోవటం, తను కోల్పోవటం అనేది మొదటగా ఎన్టీఆర్ కుటుంబ ప్రతి అభిమాన్ని కలిసివేసిన సంఘటన. అది ఆ దురదృష్టకర సంఘటనను కొంచెం పక్కకు పెడితే ఇక మిగిలిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర లక్ష్యాన్ని దాన్ని 3 భాగాలకు విభజించాలి. మొట్టమొదటిది అసలు యువతని లక్ష్యంగా చేసుకొని నారా లోకేష్ పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎందుకు అంటే ఆ రకంగా ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది, ఆ విధమైన కార్యాచరణ ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, అది మొట్టమొదటిగా వివరించాల్సిన అంశం. అది జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజుల్లో ఆయన ప్రచార బాధ్యతలు నిర్వహించినాడు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒక 22 సంవత్సరాల వయసు అంతరం ఉన్న దృష్ట్యా ఆయన ప్రధానంగా యువతను టార్గెట్గా చేసుకొని, యువత కూడా తమ వయసుకు దగ్గరగా ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మాట విన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువతని టార్గెటెడ్గా యువబేరి అని చెప్పని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో సదస్సులు ఏర్పాటు చేసి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారుల మొత్తాన్ని ఆకర్షిస్తా అని చెప్పని రకరకాల వాగ్దానాలు చేశారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు. వీటన్నిటి వాగ్దానాల నేపథ్యంలో యువత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అవటమే కాదు, వాళ్ళు చాలా ప్రభావవంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన నేపథ్యంలో అంతటి భారీ విజయం, ఆయన కూడా ఊహించినంతటి విజయం ఆయనకు దక్కింది. కానీ ఒకసారి పాలనా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఆయన పరిపాలన దక్షతతోటి ఏ వాగ్దానం అయితే యువతకు చేశానో ఆ వాగ్దానం నెరవేర్చుకోవాల్సిన పాలకుడు పూర్తి స్థాయిలో యువతను విస్మరించారు. ఆయన వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ఒక రకంగా ఒక అసమర్థపు పాలన చేసిన పర్యవసానం యువత ఒక రకమైన నైరాశ్యలో మునిగిపోయారు. ఆ మునిగిపోయిన నేపథ్యంలో ఇవాళ చివరికి అది పరిస్థితులు, పరిణామాలు ఎక్కడికి దారితీస్తా వచ్చినాయి అని అంటే నేర స్వభావం పెరిగిపోతుంది, యువత మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు అని చెప్పని కుటుంబాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. అదే సందర్భంలో పనిచేయాల్సిన యువత ఉపాధి లేని పరిస్థితుల్లో ఒక రకంగా నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో ఆ యువతలో భరోసా కల్పించాలి. రెండోది వచ్చేటప్పటికి నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే తెలుగుదేశం పార్టీ నుంచి యువత కొంత డిటాచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి వెనక సేలేని నేపథ్యంలో మొట్టమొదటిగా ఆ నైరాశ్యంలో ఉన్న యువతలో భరోసా నింపటం మొట్టమొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఆ యువతను మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి చేరువ చేయటం. ఈ లక్ష్యాన్ని ఎంచుకున్న నారా లోకేష్, ఇక్కడ నారా లోకేష్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మోర్ యంగర్, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసినప్పుడు నారా లోకేష్ ఇంకా యువకుడు, ఇంకా ఉన్నత విద్యావంతుడు, ఇంకా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అవినీతి మరక, ఆయన మీద ఉన్న కేసులు, ఆయనకున్న జైలు జీవిత చరిత్ర, ఆయన మీద నమోదైన ఛార్జ్ షీట్లు, ఇటువంటి ఏ చరిత్ర, ఇటువంటి మరకలేవి లేని ఒక క్లీన్ స్లేట్ లాంటి జీవితం నారా లోకేష్ది. ఇటువంటి నేపథ్యంలో తను ఆ యువతకు భరోసా ఇస్తూ తన యువగలం పాదయాత్ర మొదలుపెట్టుకొని గతంలో తాము అధికారంలో ఉన్న రోజు ఆ యువత లక్ష్యంగా యువత భవిష్యత్తు కోసం ఏం కార్యక్రమాలు టేకప్ చేశాం,
ఇవాళ ఈ ప్రభుత్వం ఆ యువతని ఏ విధంగా నిరాశకు గురి చేస్తూ ఉంది. మళ్ళీ తిరిగి తమకు గనక అవకాశం దక్కితే అవకాశం దక్కించడానికి యువత తోడ్పడిన పక్షంలో భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు సుస్థిరపరచడానికి ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేయగలుగుతాము అనే అంశాలని చాలా విశదీకరించి చెప్తా యువతలో ఒక భరోసా నింపుతూ వచ్చారు. యువతలో భరోసా నింపటమే కాదు, మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనే ఇమేజ్ దగ్గర నుంచి నారా లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకుంటా, ప్రజలతో మమేకం అవుతా, సమస్యలను అవగతం చేసుకుంటా, తనను తాను పరిచయం చేసుకుంటా, ప్రజలకు కూడా లోకేష్ని నిశ్చితంగా చాలా దగ్గరగా పరిశీలించి చూడటానికి ఒక ఆస్కారం కలిగిన దృష్ట్యా ఈ పాదయాత్ర చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలోనే దాదాపుగా అంటే అన్ఇంటరప్టెడ్గా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటప్పటికి ఎన్ని ప్రతిబంధకాలు కల్పించాలో అన్ని ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేశారు. పోలీసుల ద్వారా నిర్బంధకాలను ప్రయోగించారు, తనకి మాట్లాడే స్వేచ్ఛనివ్వలేదు. జీవో నెంబర్ 1 అని చెప్పిన ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా పూర్తి స్థాయి పోలీసు నిర్బంధాలు ప్రయోగించారు. వీటిని అన్నింటినీ అధిగమిస్తూ తన ప్రజలతో మమేకం అవుతా ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క మండలం, ఒక్కొక్క నియోజకవర్గం క్రాస్ చేస్తూ జిల్లాల పరిధి దాటది మొత్తం రాయలసీమని 4 జిల్లాల్లో విస్తృతంగా పాదయాత్ర కొనసాగిన తర్వాత ప్రజల్లో ఒక పూర్తి స్థాయి మద్దతు పెరిగింది. లోకేష్ పట్ల ప్రజలు అట్రాక్ట్ అవటం మొదలయ్యారు. అదే సందర్భంలో లోకేష్ కూడా సమస్యలని సూటిగా స్పష్టంగా ప్రజలకు విశదీకరించి చెప్పడం అలవాటు చేసుకున్నాడు. అదే సందర్భంలో తను కూడా ప్రజల జీవన విధానాలు, వివిధ వర్గాల ప్రజలు వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, అదే సందర్భంలో వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, పారిశ్రామికతలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, కులవృత్తుల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని చెప్పని ఒక్కొక్క వర్గంతో మమేకం అవుతా దళితులకు సంబంధించి, యువతకు సంబంధించి, రాయలసీమ ప్రాంత ప్రజలకు సంబంధించి ఇట్లా ఒక్కొక్కరికి ఆయా ప్రాంతాల్లోనే డిక్లరేషన్స్ ఇస్తా యువతతో డైరెక్ట్గా మమేకం అవుతా ఆ పాదయాత్ర కొనసాగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లోపుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నేపథ్యంలో ఒక 79 రోజులు బ్రేక్ తీసుకున్నా కూడా ఆ బ్రేక్ పీరియడ్ అధిగమించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పాదయాత్ర కొనసాగించి విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర ముగించడం, విజయనగరం జిల్లాలో భోగాపురం దగ్గర పాదయాత్ర ముగించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే జనవరి 27, 2023 నాటికి ఇవాళ జనవరి 27, 2024 నాటికి ప్రజల పర్సెప్షన్ పూర్తిగా నారా లోకేష్ మీద మారింది. ఎందుకనంటే 2019 ఎన్నికలకు ముందు నారా లోకేష్ ఆ రోజు మంత్రిగా అద్భుత పనితీరు కనపరిచిన, పార్టీ నిర్మాణంలో కానీ అదే పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా కానీ మంచి పనితీరు కనపరుస్తున్నా కూడా తనని చాలా విస్తృతంగా ట్రోల్ చేశారు. ప్రతిపక్షాలు తనకు అసమర్థుడిగా చిత్రీకరించారు, నాన్ సీరియస్ పాలిటిషియన్గా చిత్రీకరించారు, అవగాహన లేని వ్యక్తిగా చిత్రీకరించారు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగును కూడా స్పష్టంగా పలకలేని అసమర్థుడిగా చిత్రీకరించారు. సిఏఏ కన్వెన్షన్స్ జరిగినప్పుడు 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేసిన తిండిపోతుగా చిత్రీకరించారు. ఇంకా ఘోరంగా హాయ్లాండ్ కొట్టేసిన అవినీతిపరుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ నిజాలేంటి, అబద్ధాలేంటి, అసత్య ప్రచారం ఏంటి, సత్యం ఏంటి అనేది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఎనలైజ్ చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు అని చెప్పి రిలీజ్ అవుతున్నారు. ఏ సవాళ్ళని, ఏ అవహేళనలు అయితే తాను ఎదుర్కొన్నాడో వాటిని అన్నింటిని అధిగమించి తను గురైన బాడీ షేమింగ్ను కూడా అధిగమించి వాళ్ళ పూర్తి స్థాయిలో ఒక అంటే పరిణతి చెందిన, రాటు తేలిన, సూటిగా స్పష్టంగా మీడియాను కూడా అడ్రస్ చేయగలిగిన, ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల్ని సూటిగా స్పష్టంగా ఇరుకును పెట్టగలిగే ప్రసంగాలు చేయగలిగిన, అన్నిటికన్నా ముఖ్యంగా దాటిగా కార్యకర్తల భరోసా నింపగలిగే నాయకుడిగా ఇవాళ ఎమర్జ్ అవడం జరిగింది. ఈ ఎమర్జ్ అయిన ప్రాసెస్లో ఏంటంటే తెలుగుదేశం శ్రేణులు కూడా వాళ్ళు ఏం భావిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత రేపు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరు అని చెప్పని ఇంత ముందుండే సంశయం మొత్తాన్ని కూడా నారా లోకేష్ రూపంలో దూరం అయిపోయింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాబోయే 2 దశాబ్దాల్లో 3 దశాబ్దాల పాటు ఒక సుస్థిరమైన నాయకత్వాన్ని అందించగలిగే ఒక సమర్థ నాయకుడిగా ఇవాళ నారా లోకేష్ ఎమర్జ్ అయ్యాడు అన్న భావన ప్రతి సగటు తెలుగుదేశం కార్యకర్తలో కూడా ఆ ధైర్యాన్ని నింపింది. ఇటువంటి సందర్భంలో 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల దాకా చేస్తూ వచ్చిన ఒంటరి పోరాటానికి ఇప్పుడు నారా లోకేష్ రూపంలో ఆయనకి భుజం కలిపి, ఆయనకి వెన్నుదట్టి, మీకు తోడు నేను కూడా ఉన్నా, ఈ పార్టీ బరువు బాధ్యతలు మోయటానికి, ఈ కార్యకర్తలకి, ఈ ప్రజలకి మీతో పాటుగా సేవ చేయడానికి నేను కూడా ఉన్నా అని చెప్పని సమర్థుడైన వారసుడిగా ఇవాళ నారా లోకేష్ ఈ సంవత్సర కాలంలో తను ఎమర్జ్ అయ్యాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు, ప్రజల అంగీకారం కూడా పొందాడు.